ఎండాకాలంలో చిచ్చు పానీపూరి వ్యాపారం. పక్షుల గ్రామంలో ఎండాకాలం వేడి పీకంత స్థాయికి చేరింది. పగలు రాత్రి అనే తేడా లేకుండా ఎప్పుడూ ఉడుకుగాలులే వేస్తున్నాయి. ఈ వేడికి పక్షులకి ఆకలి పూర్తిగా మందగిచ్చింది. ఊరి చివరున్న తన గూడు నుండి చిచ్చు మరియు చిన్ను ఆహారాన్ని వెతుక్కుంటూ బయలుదేరారు. దారిలో వాళ్ళకి తుని గూడు కనిపించింది. అక్కడ బుజ్జి ఏడుస్తూ ఉండడం చూసి వాళ్ళు సూటిగా తుని గూడు దగ్గరికి వెళ్లారు. ఏమైంది తుని? మన బుజ్జి ఎందుకు అంత గట్టిగా ఏడుస్తుంది? అసలు ఎండాకాలం అంత గట్టిగా ఏడిస్తే ఒళ్ళంత నీరసం అయిపోతుంది. ఏమైంది తల్లి బుజ్జి? నీకేం బాధ వచ్చింది? అమ్మా, నాకు చాలా ఆకలిగా ఉందమ్మా. కానీ ఆ తీయటి పండ్లు నేను తినలేనమ్మా. నా నోరు చాలా చేదుగా ఉందమ్మా. నాకేదైనా రుచిగా ఉండే ఆహారం చేసి పెట్టవా అమ్మా? ఇవి చూస్తుంటే నాకు కడుపులో తిప్పుతోందమ్మా. చూసావా చిచ్చు, ఇది రోజు పడే గోల. ఈ ఎండల్లో మనకి రోజు తినే పండ్లు తినాలంటే నోరు చచ్చిపోతుంది. అసలే వేడి, దానికి తోడు ఈ చప్పటి ఆహారం. ఎవరు సరిగ్గా తినడం లేదు. ఇది ఆకలితో నీరసించిపోతుంది. నేను తెచ్చుకున్న ఆహారం అంతా వృధా అయిపోతుంది. నోటికెంతో రుచిగా కారంగా ఉండే ఆహారం కావాలి. ఏం చెయ్యాలో నాకు తెలియడం లేదు. అప్పుడే ఊరి పెద్ద మాహి రోజువారీ పక్షుల క్షేమ సమాచారాలు తెలుసుకోవడానికని తిరుగుతూ తుని గూడు దగ్గరికి వచ్చింది. మహితో పాటు పక్కనే గూడున్న లూసీ కూడా వచ్చింది. ఏమైంది తుని? బుజ్జి ఏడుస్తుంటే వచ్చాను. ఊరంతా ఇదే పరిస్థితి ఉంది. నేనిప్పుడే చోటు ఇంటికి కూడా వెళ్ళొచ్చాను. వాడి కొడుకు బన్ను అస్సలు తీయటి పండ్లు ముట్టుకోవడం లేదు. వాడి ఒళ్ళంతా సన్నబడిపోయింది. అసలే ఎండాకాలం, సరిగ్గా తినకపోతే ప్రాణాలకే ప్రమాదం. అందరి నోరు చేదుగా అయిపోయింది. ఎవరికైనా ఏదైనా కొత్త ఆలోచన ఉందా అని అడుగుతూ తిరుగుతున్నాను. అవును మహిగారు, ఈ చప్పటి పండ్లు తిని తిని నా నోరు కూడా చేదుగా అయిపోయింది. సరైన ఆహారం లేక నా తెల్లటి ఈకలు రంగు తగ్గిపోతున్నాయి. నా ఒళ్ళంతా ఎంతో నీరసంగా అందవిహారంగా మారిపోతుంది. నాకేదైనా కొత్తగా నోరు ఊరేలా ఉండే ఆహారం కావాలి. అది తింటే నా ఈకలకు మళ్ళీ నిగారింపు రావాలి. లేకపోతే నేనింకా ఏమి తినలేను. పక్కన చెట్టు మీద నుండి కుహు కూడా ఎగురుకుంటూ వచ్చింది. నిజమే లూసీ, మా గొంతు కూడా ఈ చప్పటి ఆహారం వల్ల మందమారిపోయింది. నేను పాడే పాటల్లో అసలు మాధుర్యమే లేదు. నాకేదైనా ఘాటుగా నోటికి కారంగా తగిలేలా ఉంటే గాని నా గొంతు బాగుపడదు. ఈ వేడికాలకి నా గొంతు ఎండిపోతుంది. కానీ ఈ అడవిలో మనకి అలాంటి ఆహారం ఎక్కడ దొరుకుతుంది? అందరి బాధలు విన్న చిచ్చు బుర్ర చాలా వేగంగా పనిచేసింది. ఆమె మొహంలో ఒక పెద్ద చిరునవ్వు వచ్చింది. మహిగారు, తుని, ఎవరు కంగారు పడకండి. మీ నోరు ఊరించేలా, మీ ఆకలి తీరేలాగా నా దగ్గర ఒక అద్భుతమైన ఆలోచన ఉంది. నేను మన ఊర్లో పానీపూరి వ్యాపారం మొదలు పెడతాను. అది తింటే మీ అందరి ఈగలకు మళ్ళీ ప్రాణం వస్తుంది. మీ ఆకలి కూడా తిరిగి వస్తుంది. పానీపూరియా? అదేంటి చిచ్చు? మనుషులు తినే ఆహారం మనం ఎలా చేస్తాం? మనకు ఆ వస్తువులు లేవు కదా. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. మనుషుల వస్తువులు మనకు అవసరం లేదు మహిగారు. నేను పూర్తిగా మన అడవిలో దొరికే ప్రకృతి వనరులతోనే ఈ పానీపూరి తయారు చేస్తాను. ముందుగా పూరి కోసం మనం అడవి చివర ఉండే గుండ్రటి ఈ ఎండు పూల చెప్పులను తెద్దాం. అవి ఎండకి చాలా కరకరలాడుతూ ఉంటాయి. పానీ కోసం అడవి చింతపండు, పుదీనా, అడవి మిరియాలు, కొండ ఉప్పు కలిపి చల్లటి నీళ్ళల్లో కలుపుతాను. లోపల పెట్టడానికి తీయటి గెనసగడ్డని ఉడికించి ముద్ద చేస్తాను. ఇది తింటే నోరు ఆదిరిపోతుంది. వా చిచ్చు, నీ ఆలోచన చాలా అద్భుతంగా ఉంది. పేరు వింటుంటుంటేనే నా నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి. నువ్వింత తెలివిగా ఎలా ఆలోచించావు? నీ తెలివి చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. అంతా మీ అభిమానంతోనే. కానీ ఈ వంట ఒక్కదానికి చేయడం కష్టం. మనం అందరం కలిసి పని చేస్తే తొందరగా అయిపోతుంది. ఊరి పక్షుల ఆకలి తీర్చడం నా బాధ్యత. నేను ఈ వ్యాపారం లాభం కోసం చేయడం లేదు. ఎవరైనా తినాలి అనుకుంటే నాకు అందమైన రంగురాళ్ళు లేదా తీయటి తేనె ఇస్తే చాలు. సభాష్ చిచ్చు, నీలోని ఈ ఉత్సాహం, అందరి కోసం కష్టపడాలి అనే నీ తపన చాలా గొప్పది. నువ్వు ఎప్పుడు మన ఊరికి పెద్ద దిక్కులాగా నిలబడతావు. సరే, అందరూ చిచ్చుకి సహాయం చేయండి. అమ్మో, నువ్వు చాలా గ్రేట్ అమ్మా. నాకు కూడా పానీపూరి తినాలని చాలా ఆశగా ఉంది. నేను నీకు ఆ ఎండు పూల చెప్పులు ఏరడంలో చాలా వేగంగా సహాయం చేస్తానమ్మా. మనం చాలా పెద్ద చెప్పులు తెద్దామమ్మా. చిచ్చు, నువ్వు మరియు చిన్ను వెళ్ళి పూల చిప్పులు తెచ్చేలోపు నేను మరియు చోటు కలిసి పానీ తయారు చేస్తాం. మనము ఒక పెద్ద లోతైన పొగ్గురాయిని వెతికి దానిని శుభ్రం చేసి అందులో నీళ్లు పోద్దాం. నేనిప్పుడే చోటుని పిలుచుకుని వస్తాను. తుని వెంటనే వెళ్లి చోటుని పన్నుని తీసుకునొచ్చింది. నాకంతా అర్థమైంది తుని. మేమిట్టే వెళ్ళి పుదీనా తెస్తాం. బన్ను, తొందరగా రా. మనం చాలా పుదీనా వెతుకుదాం. ఈ రోజు మన ఊరి కోసం మనం గట్టిగా కష్టపడాలి. అప్పుడే నీకు నోరూరి పానీపూరి దొరుకుతుంది. అలాగేనమ్మా, నేను చాలా పుదీనా తెస్తాను. నాకు పానీపూరి తినాలనుంది. మరి నేను కుహు ఏం చెయ్యాలి చిచ్చు? నేను కూడా ఈ పానీపూరి కోసం పని చేస్తాను. అందరి కోసం నేను కష్టపడడానికి సిద్ధం. చాలా సంతోషం లూసీ. నువ్వు మరియు కుహు కలిసి
చెరువు నుండి చాలా శుభ్రమైన చల్లటి నీళ్లను పెద్ద తామర ఆకులలో తీసుకురండి. ఆ నీళ్లు పానీ తయారు చేయడానికి చాలా అవసరం. అమ్మా మరి నేనేం చేయాలమ్మా? నేను కూడా సహాయం చేస్తానమ్మా. నేను కూడా కష్టపడతానమ్మా. అలాగే బుజ్జి, నువ్వెళ్ళి గెలుసు కట్టెలను శుభ్రంగా కడుగు. వాటిని మనం వేడి నీళ్ళలో ఉడికించాలి. తొందరగా వెళ్లి తీసుకునిరా. అందరూ ఉత్సాహంగా పనుల్లో నిమగ్నమయ్యారు. చిచ్చు మరియు చిన్ను చాలా వేగంగా అడవి చివరున్న కొండ దగ్గరికెళ్లారు. అక్కడ ఎండకి బాగా ఎండిపోయిన గుండ్రటి పూల చిప్పలు లక్షలాది పడున్నాయి. అవి చాలా కరకరలాడుతూ ఉన్నాయి. ఓయ్ చిన్నగా చూడు, ఇక్కడ ఎండు పొల చెప్పలు ఎంత బాగున్నాయో. ఇవి ఖచ్చితంగా పూరిలాగా పనిచేస్తాయి. నువ్వు తొందరగా పెద్ద ఆకుల్లోకి చెప్పలను ఏరుకో. ఒక్క చెప్ప కూడా విరగకుండా జాగ్రత్తగా ఏరుకోవాలి. సరేనమ్మా, నేను చాలా జాగ్రత్తగా ఏరుకుంటాను. మన ఊరి పక్షులకు తొందరగా పానీపూరి పెట్టాలమ్మా. నాకు చాలా ఉత్సాహంగా ఉందమ్మా. ఇద్దరూ కలిసి చాలా కష్టపడి పూల చిప్పలను తీసుకుని తుని గూడు దగ్గరకొచ్చారు. అప్పటికి తుని చోటు లోతైన పొగ్గురాయిని శుభ్రం చేసి అందులో చింతపండు, నిమ్మకాయ రసం, అడవి మిరియాల పొడి, పుదీనా కలిపి అద్భుతమైన పానీని తయారు చేశారు. బుజ్జి ఉడికించిన గెలుసుగట్టని ముద్ద చేసి పెట్టింది. అందరూ వచ్చేసారా? ఇవిగా తుని, చాలా శ్రేష్టమైన కరకరలాడే పూల చెప్పులు తెచ్చాను. ఇప్పుడు తుని గూడు బయట నా చిచ్చు పానీపూరి స్టాల్ సిద్ధం. అందరూ వరుసగా రండి. అమ్మా నేను ముందు తింటానమ్మా. నాకు చాలా ఆకలిగా ఉందమ్మా. ఈ వాసన నేను తట్టుకోలేనమ్మా. సరే బుజ్జి, ఇదిగో. తుని ఒక పూల చిప్ప తీసుకుని అందులో గెలుసుగట్ట ముద్ద పెట్టి కారం పానీ నింపి బుజ్జికిచ్చింది. బుజ్జి నోరంతా తెరిచి ఒకేసారి లోపల పెట్టుకుంది. అమ్మా ఇది చాలా రుచిగా ఉందమ్మా. నా నోరు అదిరిపోయిందమ్మా. ఆ కారం పులుపు నా ఈకలను చల్లుమనిపించాయి. అమ్మా నాకు ఇంకో 10 కావాలమ్మా. చిచ్చు నవ్వుతూ, తిను బుజ్జి, ఎంత కావాలంటే అంత తిను. ఈ రోజు అందరికి అన్లిమిటెడ్. ఇప్పుడు నా వంతు. చిచ్చు, నాకు కొంచెం కారం ఎక్కువగా వెయ్యి. చిచ్చు లూసీకి ఒక పెద్ద పానీపూరి అందించింది. ఆహా, ఏమి రుచి! ఈ కారం పులుపు వాసన పీలుస్తుంటే ఈ ఈకలకు మళ్ళీ ప్రాణం వచ్చింది. నా నోరు ఎంత బాగుందో! నా అందం మళ్ళీ తిరిగి వచ్చినట్టే ఉంది. చిచ్చు, నువ్వు అద్భుతం. నాకు కూడా ఇవ్వచ్చు. ఆహా, నా గొంతు మసి పూర్తిగా తొలగిపోయింది. ఈ అడవి మిరియాల ఘాటు నా గొంతుని మళ్ళీ బ్రతికించింది. చిచ్చు, ఈ పానీపూరి చాలా అద్భుతం. నేను రేపటి నుండి మళ్ళీ పాటలు పాడతాను. అంటే నాకు కూడా చాలా రుచిగా ఉందంటే నా ఆకలి పూర్తిగా తీరిపోయింది. నేను చాలా సంతోషంగా ఉన్నాను. అలా అందరూ ఆనందంగా పానీపూరి తింటూ ఉన్నారు. పక్షులన్నీ తాము తెచ్చిన రంగురాళ్లను, అందమైన పూలను చిచ్చుకి బహుమానంగా ఇస్తున్నాయి. కాని అంత ఆనందంగా ఉన్న సమయంలో ఆకాశంలో నల్ల మబ్బులు కమ్మి హఠాత్తుగా పెద్ద వడగాలి రావడం మొదలైంది. ఈ సడన్ గాలికి తేలికగా ఉన్న ఎండు పూల చిప్పలు గాలిలోకి ఎగిరిపోవడానికి సిద్ధమయ్యాయి. అయ్యో చిచ్చు, పెద్ద కాలొస్తుంది. మనం తెచ్చుకున్న పూరి చిప్పలంతా కూడా ఎగిరిపోతున్నాయి. ఏమైనా చెయ్యి, లేకపోతే మన పానీపూరి స్టాల్ అంతా కూడా వృధా అయిపోతుంది. ఎవరు కంగారు పడకండి, నేను ముందే ఆలోచించాను. గాలొస్తే కాపాడుకోవడానికి నేను కొన్ని పెద్ద ఆకులు, రాళ్ళు తెచ్చి పెట్టాను. చిన్న తొందరగా ఆ పెద్ద తామర ఆకులు తీసుకుంటారా? తుని, చోట మీరు ఆ ఆకులతో ఈ పూరి చిప్పల మీద పానీ బొగ్గురాయి మీద కప్పేయండి. తెచ్చానమ్మా. ఇవిగా పెద్ద తామరాకులు. ఇవి చాలా పెద్దగా పొరుగుగా ఉన్నాయమ్మా. అందరూ కలిసి ఈ తామరాకులను పూరి చిప్పల మీద కప్పి వాటిని తీగలతో గట్టిగా కట్టండి. పైన ఆ పెద్ద రాళ్లను పెట్టండి. అప్పుడు గాలి దుమ్ము లోపలికి రావు. అందరూ సూటిగా వచ్చి నా వెనక లేదా తుని కూడా లోపలికి దాక్కోండి. అందరూ చిచ్చు చెప్పిన విధంగానే వేగంగా శ్రమించి స్టాల్ మీద పెద్ద తామరాకులు కప్పి తీగలతో కట్టి రాళ్లు పెట్టారు. కొద్దిసేపటికి గాలి తగ్గిపోయింది. పానీపూరికి ఒక చిన్న మట్టి రేణువు కూడా తగల్లేదు. వాహ్ చిచ్చు, నీ తెలివి, నీ సమయస్ఫూర్తి వల్ల మన పానీపూరి స్టాల్ కాపాడబడింది. నువ్వు నిజంగానే హీరోవి. నువ్వు లేకపోతే ఈ రోజు మన ఆకలి అలాగే ఉండిపోయేది. ఇప్పుడు అందరూ మళ్ళీ కూర్చోండి, విందు కొనసాగిద్దాం. నాకు చాలా సంతోషంగా ఉంది మహిగారు. మీ అందరి ఆనందమే నాకు పెద్ద బహుమతి. మనం అందరం కలిసి పని చేశాం కాబట్టి ఇంత పెద్ద వ్యాపారం తయారైంది. ఇక మీద ఎప్పుడు మనం ఇలాగే కలిసికట్టుగా విందులు చేసుకుందాం. అందరూ హాయిగా తిని ఆనందంగా ఉండండి. అందరూ ఆ వేడివేడి ఎండాకాలంలో శ్రేష్టమైన అడవి పానీపూరిని హాయిగా కడుపు నిండా తిన్నారు. చిచ్చు మరియు తునీల కష్టం వల్ల పక్షులన్నీ సంతోషంగా పాటలు పాడుకుంటూ తమ గూళ్లకు వెళ్లాయి. ఈ ఎండాకాలం వరకు వాళ్ళకి ఎప్పుడూ ఈ కొత్త రుచితో ఆకలి సమస్య రాలేదు. ఈ కథలోని నీతేంటంటే, ఒకరికొకరు సహాయం చేసుకుంటూ అందరం కలిసికట్టుగా పనిచేస్తే ఎంతటి కష్టమైన పనైనా సులభంగా పూర్తి చేయొచ్చు. మంచి ఆలోచన, సహాయ గుణం ఎప్పటికీ అందరి ఆనందాన్నిస్తాయి.